తెలుగు సినిమా చరిత్రలో ప్రయోగాలు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు సంగీతం శ్రీనివాసరావు. ఆదిత్య 369, పుష్పక విమానం, మైకేల్ మదన కామరాజు లాంటి చిత్రాలతో కాలానికి ముందే ఆలోచించిన దర్శకుడు ఆయన. అలాంటి లెజెండ్ నుంచి 90 ఏళ్లు దాటిన వయసులో వచ్చిన మరో కొత్త ప్రయోగం సింగ్ గీతం. అసలు ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక దశ తర్వాత పాత్రలు మాట్లాడవు, పాడతాయి. అవును, వాళ్ళు చెప్పే ప్రతి మాట పాట రూపంలోనే వస్తుంది. ఈ ఒక్క పాయింట్ వినగానే సినిమా మీద ఆసక్తి పెరిగిపోతుంది. కానీ అదే సమయంలో 2 గంటల పాటు ఇలా పాటలతోనే సినిమా నడిస్తే ఎలా ఉంటుంది అనే సందేహం కూడా వస్తుంది. అయితే ముందుగా కథలోకి వెళ్దాం. కుబేరపురం అనే ఒక గ్రామం. పేరు కుబేరపురం అయినా అక్కడ సంపద అంటే బంగారం మాత్రమే. ఆ బంగారం కోసం ఊరిలోని చెట్లన్నీ నరికేస్తారు, ప్రకృతిని నాశనం చేస్తారు. ఆ ఊరిలో చివరిగా మిగిలిన ఒక చెట్టుని తన తల్లిగా భావిస్తూ జీవించే గౌరీ అనే అమ్మాయి ఉంటుంది. మరోవైపు బంగారు గనుల కోసం ఆశపడే వ్యక్తులుంటారు. అలాంటి వారి అత్యాశ వల్ల ఊరు ఒక శాపానికి గురవుతుంది. అప్పటి నుంచి ఎవరు మాట్లాడాలన్నా పాట రూపంలోనే మాట్లాడాలి, అబద్ధాలు కూడా చెప్పలేరు. ఇలా మొదలయ్యే కథ చివరకు ఎక్కడికి వెళ్తుంది, మనిషి ఆశ ఎంత ప్రమాదకరమో ఎలా చెబుతుంది అనేదే సినిమా. సినిమా గురించి మాట్లాడాలంటే మొదటి 20 నిమిషాలు చాలా సింపుల్ గా కథను చెప్పేస్తారు. హీరో, హీరోయిన్, విలన్ పాత్రలు, ఊరి నేపథ్యం, గోల్డ్ మైన్స్ ఇవన్నీ పరిచయం చేస్తారు. ఆ తర్వాత ఒక్కసారిగా అందరి మాటలు పాటలుగా మారిపోయే సన్నివేశాలు వస్తాయి. ఇక్కడే సినిమా అసలు ప్రయోగం మొదలవుతుంది. మొదట్లో ఇది చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఎవరైనా సాధారణంగా చెప్పాల్సిన మాటని కూడా పాటగా పాడుతుంటే నవ్వు వస్తుంది. ఊర్లోని ప్రజలు మాత్రమే కాదు, కోడి కూడా స్వరబద్ధంగా కూయటం లాంటి సన్నివేశాలు సరదాగా ఉంటాయి. కానీ సమస్య ఏంటంటే అదే కాన్సెప్ట్ చాలాసేపు కొనసాగుతుంది. ప్రతి మాట పాటగా మారటం మొదట్లో వినూత్నంగా అనిపించినా కొంతసేపటికి కొందరికి అలసట కలిగించే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ సాగదీత ఫీలింగ్ కూడా వస్తుంది. ఇంటర్వెల్ కూడా చాలా పెద్ద ట్విస్ట్ తో కాకుండా సింపుల్ గా ముగుస్తుంది. అయితే అసలు సినిమా రెండో భాగంలో మొదలవుతుంది. సెకండ్ హాఫ్ లో ఊరి గతం, ఆ శాపం వెనుక ఉన్న కారణాలు, కొన్ని భావోద్వేగ సంఘటనలు కథకు బలం చేకూరుస్తాయి. ముఖ్యంగా ప్రకృతిని నాశనం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో చెప్పే విధానం బాగుంది. భూమి లోపల బంగారం కోసం వెతుకుతూ భూమి పైన ఉన్న అసలు బంగారం అయిన ప్రకృతిని మర్చిపోతున్నాం అనే సందేశం చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సంగీతం గారి సినిమాల్లో ఎప్పుడూ ఒక అంతర్లీన భావోద్వేగం దాగి ఉంటుంది. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ దగ్గర ఆయన అనుభవం మొత్తం తెరపై కనిపిస్తుంది. కొందరికి అది కాస్త ఓవర్ డ్రామాటిక్ గా అనిపించొచ్చు, కానీ ఎమోషన్ మాత్రం వర్కౌట్ అవుతుంది. నటీనటుల్లో అయాన్, అహిల్య, శాలిని ముగ్గురు కొత్తవాళ్లే, కానీ పాత్రలకు తగ్గట్టుగా చాలా నిజాయితీగా నటించారు. ముఖ్యంగా పాటల రూపంలో డైలాగ్స్ చెప్పడం చిన్న విషయం కాదు. ఆ విషయంలో అందరూ బాగా కష్టపడ్డారు. రాహుల్ రవీంద్రన్, నివేదా పేత్రాజ్ తమ అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. కొన్ని సీన్లలో అనుదీప్ కూడా కనిపిస్తాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ ఎంట్రీ మాత్రం థియేటర్ లో మంచి స్పందన తెచ్చుకునే అంశం. అది కథను పూర్తిగా మార్చకపోయినా సినిమా ముగిసే సమయంలో ఒక మంచి హైప్ ఇస్తుంది. సినిమాకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే దేవిశ్రీ ప్రసాద్. అసలు ఈ సినిమాకు అసలు హీరో దేవిశ్రీ ప్రసాదే అని చూసిన ప్రేక్షకులే చెబుతారు. అలా ఎందుకంటే సినిమా మొత్తం దాదాపు పాటల మీదే నడుస్తుంది. సాధారణంగా ఒక సినిమాలో 5 లేదా 6 పాటలుంటాయి. కానీ ఇక్కడ పరిస్థితి వేరు. పాత్రలు మాట్లాడే డైలాగ్స్ కూడా సంగీతంతోనే సాగుతాయి. అలాంటి సినిమాకు సంగీతం అందించడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి సంభాషణకు లయ ఉండాలి, భావోద్వేగం ఉండాలి, ప్రేక్షకుడు విసుగు చెందకుండా చూసుకోవాలి. ఈ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ చాలా పెద్ద బాధ్యతనే మోశాడు. కొన్ని చోట్ల కథ కాస్త నెమ్మదించినా తన సంగీతంతో ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రధాన బలాల్లో ఒకటి. సినిమాలో కొన్ని లాజిక్ సమస్యలు ఉన్నాయి. ఇంత పెద్ద గోల్డ్ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటం, బయట ప్రపంచంతో గ్రామానికి పెద్దగా సంబంధం లేకపోవటం, కొన్ని పాత్రల బ్యాక్ స్టోరీస్లను పూర్తిగా వివరించకపోవటం, ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. అలాగే విలన్ కుటుంబానికి సంబంధించిన భావోద్వేగ ట్రాక్ ను ఇంకాస్త బలంగా రాసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మరో విషయం, ఇది పూర్తిగా కమర్షియల్ సినిమా కాదు. ఫాస్ట్ స్క్రీన్ ప్లే, మాస్ ఎలిమెంట్స్, యాక్షన్, రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ ఆశించి వెళ్తే నిరాశపడే అవకాశం ఉంది. చిత్ర దర్శకుని ఒక కొత్త ఆలోచన చూడాలి. ఒక లెజెండరీ దర్శకుడు ఇప్పటికీ ఎలా ఆలోచిస్తున్నాడో చూడాలి. సినిమాను ఒక ప్రయోగంగా ఆస్వాదించాలి అనుకునే వారికి మాత్రం ఇది ఖచ్చితంగా ఆసక్తికరమైన అనుభవం అవుతుంది. సింగ్ గీతం అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు, కానీ ఇది తెలుగు సినిమాల్లో తరచుగా కనిపించని ఒక ధైర్యమైన ప్రయోగం. మొదటి భాగంలో కొంత సహనం అవసరం. రెండో భాగంలో భావోద్వేగం, సందేశం, సంగీతం కలిసి మంచి అనుభూతిని కలిగిస్తాయి. సంగీతం ఊహాశక్తికి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి, నాగ్ అశ్విన్ నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచే సినిమా ఇది. ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు తప్పకుండా ఒకసారి చూడొచ్చు.
సరిగమల సంగీత గీతాలతో ఓ ప్రయోగ గీతం ఈ సీన్ గీతం.